గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు సవాలు విసిరారు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలన్నారు. తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని సవాలు విసిరారు. మంత్రి పదవి ఇచ్చిన వైఎస్ జగన్కు వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబును మించిపోయావు అంటూ గుమ్మనూరుపై ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు అని, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదు అంటూ గుమ్మనూరుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వెంకట్రామిరెడ్డి. ముందు నీ పార్టీలో పోటీ చేసేందుకు మీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వేమనుకుంటా ఉన్నావు? మా పార్టీ బలం, మా పార్టీ సత్తా నీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలోనే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోసినారు. 5 సంవత్సరాలు మంత్రిగా ఇస్తే 5 సంవత్సరాలు మంత్రికి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచినావు. నీవు ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఏదో సందేశాలు ఇస్తా ఉన్నావు. మా పార్టీ కార్యకర్తల జోలికి గాని, మా నాయకుల జోలికి గాని వస్తే మాత్రం చూస్తూ చేతులు ముడుచుకునే ప్రసక్తే లేదు. నీకే పద్ధతిలో మేము సమాధానం చెప్పాలో కూడా తెలుసు. నువ్వు ఏ విధంగా మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటావో నేను కూడా చూస్తాను. గుంతకల్లో వెంకట్రామిరెడ్డి ఉన్నంత వరకు కూడా ఇక నుంచి నీ ఆటలు సాగనివ్వము. నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నాకు తెలియదు కానీ మీ అధిష్టానంతో నీకు రెడ్ మార్క్ ఎప్పుడో పడిపోయింది. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయరు. రాజీనామా చేసి పోటీలో నువ్వు నామినేషన్ అయ్యి అప్పుడు నా నామినేషన్ వేయకుండా నువ్వు అడ్డుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నా సవాల్ను స్వీకరించి నువ్వు రాజీనామా చేయి, పోటీ చేసి గెలుచు. నన్ను అంటున్నావు కదా నువ్వు ఈరోజు పోటీ లేకోకుండా చేస్తానని. అంతెందుకు నువ్వు నేనే తెలుసుకుందాం. నువ్వు రాజీనామా చేయి. నా నామినేషన్ పడుతుందా? నన్ను నామినేషన్ వేయకోకుండా నువ్వు అడ్డుకోగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని నేను నీకు సవాల్ విసురుతా ఉన్నాను.